హైదరాబాద్ గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్స్లో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పింక్ పిక్నిక్ పేరుతో వివిధ రకాల క్యాన్సర్లపై ప్రజలకు అవేర్నెస్ కల్పించారు. ఈ ప్రోగ్రాం కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగింది. అంకాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్లు, సిబ్బంది మహిళలతో మాట్లాడి క్యాన్సర్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన మెలకువలు వివరించారు. క్యాన్సర్ టెస్టింగ్పై ఓ కొత్త పరికరాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఇంట్లో ఉండే క్యాన్సర్ టెస్ట్ చేసుకునేలా ఈ కిట్ ఉంటుందని వైద్యులు తెలిపారు. పింక్ పిక్నిక్ అనేది మనము బ్రెస్ట్ క్యాన్సర్, ఈ అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అండి. సో చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఏముంది, బ్రెస్ట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే పోతాము, ఇయర్లీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ తెలిసిపోతుంది, పోతాము అనుకుంటారు. కానీ చాలామంది వాట్సాప్, యూట్యూబ్లో ఫార్వర్డ్స్ అండి, అంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ ఉమెన్లో వస్తుంది, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ 50 అబోవ్లో వస్తుంది. అట్లా కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ మెన్లో కూడా రావచ్చండి. బ్రెస్ట్ క్యాన్సర్ మెన్లో కూడా చెస్ట్లో గడ్డ వస్తే అది బ్రెస్ట్ క్యాన్సరే అయిందండి. చాలా మంది మెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా మంది మెన్లో వచ్చింది. చాలా మంది సర్జరీ కూడా చేశాము. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేసి మన ఎక్కడుంది క్యాన్సర్, బ్రెస్ట్లో ఎంత పెద్దగా ఉంది దాన్ని బట్టి సర్జరీస్ ఉంటాయి. ఓ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ ఉంటుంది, లేకపోతే మాస్టెక్టమీ ఉంటుంది, మొత్తం బ్రెస్ట్ తీసేస్తారు. దాన్ని బట్టి మన సర్జరీ టైప్స్ ఉంటాయి. ఏ స్టేజ్లో పేషెంట్ మన దగ్గరికి వచ్చాడో దాన్ని బట్టి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి బ్రెస్ట్లో మోస్ట్ కామన్ గడ్డ, బ్రెస్ట్లో లంప్ గడ్డ అనేది ఉంటుంది. సంఖలో చిన్న గడ్డలా ఉంటుంది. లేకపోతే నిపుల్ డిశ్చార్జ్, బ్లడ్ కానీ వైట్ కలర్ డిశ్చార్జ్ కానీ వస్తుంది. నొప్పి, బ్రెస్ట్ నొప్పి, ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్లో మీకు 5 స్టేజెస్ ఉంటాయండి. ఏ స్టేజ్ ఎంత పెద్దగా ఉంది, ఇంకోటి ఎంత లోపలికి ఉంది, ఇవి ఓన్లీ స్కిన్కి ఉందా, లేకపోతే లోపల ఫ్యాట్కి ఉందా, దాని లోపల మసిల్కి ఉందా, బోన్కి ఉందా, ఇంకా సంఖలో లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ ఎన్ని ఇన్వాల్వ్ ఉన్నాయి దాన్ని బట్టి. ఇంకోటి దాని బ్లడ్, దాని టెస్ట్ ఇస్తారు, బయాప్సీకి పంపిస్తాం. ఆ బయాప్సీలో బ్రెస్ట్ క్యాన్సర్లో మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయి. అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ దాన్ని బట్టి మనం స్టేజింగ్ అనేది చేస్తామండి. ఏంటంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇది అక్టోబర్ ఇస్ అ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఒక మంత్ మొత్తం మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం డెడికేట్ చేసాము. సో వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? ఎందుకంటే ఉమెన్లో వచ్చే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఈ క్యాన్సర్ ఎలాంటిదంటే ఇది మనకు చాలా సూపర్ఫిషియల్ ఆర్గన్ బ్రెస్ట్ అనేది. దాన్ని సింపుల్ టెక్నిక్స్ తోటి మనం డిటెక్ట్ చేయొచ్చు ఎర్లీ స్టేజెస్లో. సో అలా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం వల్ల మనం వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అయినా కానీ వాళ్ళని పూర్తిగా నయం చేయడానికి. ఇప్పుడు ఒక స్టేజ్ 1లో డిటెక్ట్ అయిన పేషెంట్ నార్మల్ పర్సన్ ఎన్నేళ్ళు బతుకుతాడో అన్నేళ్ళు బతుకుతాడు. అదే లేట్ స్టేజెస్లో డిటెక్ట్ అయిన వాళ్ళు అన్నేళ్ళు బతకరు. సో ఓవరాల్ చూసుకుంటే మనం 4 స్టేజెస్గా చెప్పుకుంటాము. స్టేజ్ 1, 2 అయితే జనరల్లీ బ్రెస్ట్ మాత్రమే ఉంటుంది. స్టేజ్ 3 అంటే మన దగ్గరలో ఉన్న బ్రెస్ట్ నుంచి లింఫ్స్ డ్రైనేజ్ అవుతుందన్నమాట, నియరెస్ట్ లింఫాటిక్ నోడ్స్కి. ఆ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు స్టేజ్ 3 అనుకోవచ్చు. ఇంకా బ్రెస్ట్ కాకుండా ఇంకెక్కడికన్నా బాడీలో స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ అంటారనమాట. సో మనం ఇప్పుడు ఈ స్క్రీనింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాము. సో మనం ఏం చెప్పదలుచుకున్నాం ఎవరికి అంటే, ఓ 40 years దాటిన ఉమెన్ ఎవరైతే ఉంటారో దే షుడ్ గెట్ మెమోగ్రామ్ డన్ ఇయర్లీ వన్స్ అట్లీస్ట్. ఈ పింక్ పిక్నిక్ అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రాము మనకి ఒక క్యాన్సర్ గురించి చాలాగానే అపోహలు ఉంటాయి కదా, వాటి గురించి అసలు క్లారిటీ ఇవ్వడానికి ఒక చిన్న పిక్నిక్ లాంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో ఇక్కడికి రావడం వల్ల ఒక 2 కొత్త థింగ్స్ నేర్చుకున్నాను. ఒకట క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది ఇట్లాంటిది, వాట్ ఎవర్ అంటే మనకి ప్రీవియస్గా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఓన్లీ ఫీమేల్స్కి వస్తుంది, మేల్స్కి రాదు, అట్లాంటి అపోహలు ఉంటాయి కదా. అలా కాదు, మేల్స్కి వస్తుంది, ఫీమేల్స్ కూడా వస్తుంది. పిల్లల్లో కూడా వస్తుందని విన్నాం మేము, అది నిజమేనా? పిల్లల్లో కూడా అంటే ఇప్పుడున్న కల్తీ వాతావరణానికి, ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్ చేంజెస్కి, పెస్టిసైడ్స్, వీటిలో ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్ ఆఫ్, ఇప్పుడు స్టేజెస్ ఉంటాయి కదా క్యాన్సర్లో, దాంట్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు 0 స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్నట్టు. ఎందుకంటే మనకున్న వాతావరణానికి, మనకున్న కలుషితమైన ఫుడ్ నుంచి తీసుకొని మన యొక్క హ్యాబిట్స్, మన యొక్క యాక్టివిటీస్, మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్స్, చాలా వాటిలో క్యాన్సర్ రిలేటెడ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఇదంతా పోగా అందరం ప్రోన్ ఫర్ క్యాన్సర్ ఉన్నాం ఇప్పుడు. సో మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం వల్ల ఒకటి ఏంటంటే అవేర్నెస్. ఫస్ట్ ఎలా ఉంటాయి క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఎనీ క్యాన్సర్ ట్రీటబుల్.